హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ రోజు వీడియో వచ్చేసి మేమైతే మూవీ ఆడిషన్ కి అయితే వచ్చాము. చూడండి, ఇక్కడ అయితే మేమైతే రీచ్ అయిపోయాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి అందరు కొంతమంది అయితే వచ్చారు. ఒకరొక్కరు అయితే వెళ్తున్నారు లైన్ వైజ్ గా. చూద్దాము నాది ఎప్పుడు వస్తుందో, నేను సెలెక్ట్ అవుతానో లేదో ఈ వీడియోని మాత్రం చూసేయండి. ఓకే, ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడాలి. ఓకే, నేను హైదరాబాద్ అత్తాపూర్ నుంచి వచ్చాను. నా డైలాగ్ వచ్చేసి అత్తాపూర్ ఏమి కూడలా ఎక్కడ వచ్చామే తొందరగా ఎంత నుంచి కష్టపడి వచ్చా బయటికి వెళ్ళి వచ్చాను కదా. ఈ బస్తా తీసుకో, ఎంతసేపు బయట నిల్చోవాలి, బయటికి రా. ఈ అత్త ఏమో ఎప్పుడు ఇంతే, అక్కడిక్కడ తిరిగేసి ఇక్కడిక్కడ తిరిగేసి ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ ఇంట్లోకి వెళ్ళి చెట్టు పెట్టుకోవడానికి ఇట్లా వేసుకోవడమే ఉంటుంది. నన్ను మాత్రం ఇంటికి రాగానే ఈ పని ఆ పని అని చెప్తూనే ఉంటుంది. ఇప్పుడు అత్త దగ్గరికి వెళ్ళకపోతే నన్ను బయటికి తోసేస్తారమ్మా. వెళ్తా ఏంటంటే గారు, నేను ఎప్పుడు పిలిచానే, నేను గంట అయింది బయట నిల్చో, అత్త పిలుస్తుంది, డోర్ కొడుతుంది అని దాచేలేదా. ఇప్పుడు ఈ భక్త నా చేతిలో పెట్టావా, బయట నిల్చోబెట్టావా, లేకపోతే లోపలికి తీసుకెళ్తావా? ఇయ్యండి అత్తయ్య గారు, అలా ఏం ఇయ్యండి. చాలే అమ్మా, మంచి నా కొడుకు ఏమేమో లక్షలు సంపాదిస్తుంటే అన్నీ నీకే అయిపోయాయి. అన్ని అలా ఎందుకంటారు అత్తయ్య గారు? ఈ పేరింట్లోనేమో మంచి నగలు వేసుకొని తిరుగుతారు. అక్కడిక్కడ సోపులు తిరగడానికి అయితే మీకు నగలు ఉంటాయని వినిపించారు మీరేమైనా? అలా ఏం లేదమ్మా, మా కొడుకు లక్షలు సంపాదిస్తే అన్నీ నీకే అవుతాయి, ఇంకేం ఒవ్వదు పోదమ్మా. ఈ బస్తాలు తీసుకుంటారా లేకపోతే ఏంటి రానేకుండా అక్కడ బయట తింటారా? ఇయ్యండి అత్తయ్య గారు. సరేలే, ఎప్పుడు లేసావు, ఎన్ని గంటలకు లేసావు, ఎందుకు కూర్చావా లేదా? అత్తయ్య గారు, అది ఇప్పుడే లేసాను, మర్చిపోయా.